హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ క్లాసెస్. సో ఏపీ హైకోర్టుకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఏపీ స్పెసిఫిక్ కంటెంట్ని ఇవాళ వీడియోలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, వాస్తుశిల్ప కళలు, తర్వాత డ్యాన్స్, ఈ విధమైనటువంటి కంటెంట్ ఇవాళ కవర్ చేద్దాము విత్ ఏపీ స్పెసిఫిక్ కంటెంట్. ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి, మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో కూడా మీరు గమనిస్తే ఏపీని ఫోకస్ చేసుకున్నటువంటి హిస్టరీ, ఏపీ ఫోకస్ చేసుకుని ఆర్ట్ అండ్ కల్చర్, నాట్యాలు ఏ విధంగా ఉన్నాయి, తర్వాత ఏపీకి సంబంధించినటువంటి గిరిజన వ్యవస్థ, ఆ తర్వాత జానపద వ్యవస్థ, ఇవన్నీ కూడా వీటి మీద ఎక్కువ ఫోకస్ చేసి అడుగుతూ ఉన్నాడు. సో దానిలో భాగంగా ఇవాళ మనము కొంత కంటెంట్ కవర్ చేద్దాము. ఈ విధంగానే మీకు ఫుల్ లెంత్ సిలబస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఫుల్ లెంత్ ఇది కూడా. ఓకే, లేపాక్షి నంది టెంపుల్ మీ అందరిలో చాలా మందికి తెలిసే ఉంటుంది. లేపాక్షి నంది టెంపుల్ ఎక్కడుంది? అనంతపూర్ జిల్లాలో ఉంది. మీ క్వశ్చన్స్ ఏ విధంగా రావచ్చు? లేపాక్షి నంది టెంపుల్ ఏ జిల్లాలో ఉంది అని అడుగుతాడు అనమాట. తెలుగులే కాబట్టి అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. కాకపోతే అది నార్మల్ ఈజీ వే ఆఫ్ క్వశ్చనింగ్. కొంచెం కష్టంగా చేయాలన్నప్పుడు ఏం అడుగుతాడంటే అది ఏ దేవుడికి సంబంధించింది అని అడుగుతాడు. ఏ దేవుడికి సంబంధించింది? వీరభద్రస్వామికి సంబంధించిన టెంపుల్. ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి టెంపుల్, మనందరికీ ప్రసిద్ధిగాంచిన వారసత్వ సంపద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఇది ఎప్పుడు కట్టారు? 16th century, 16వ శతాబ్దంలో దీన్ని నిర్మించడం జరిగింది. అండ్ ఈ ప్రాంతంలో, ఈ ప్రాంగణంలో, లేపాక్షి టెంపుల్, నంది టెంపుల్ ఉన్న ప్రాంగణంలో మరికొన్ని ప్రాముఖ్యమైనటువంటి ఫీచర్స్ ఉన్నాయి. ఏంటివి అని స్టాచ్యూస్ ఆఫ్ వేరియస్ గాడ్స్. ఓకే, దేవుళ్ళ యొక్క అనేకమైన దేవుళ్ళ యొక్క విగ్రహాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. డాన్సర్స్ కనిపిస్తూ ఉంటాయి. తర్వాత గాడెసెస్, దేవతల విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఎలిగెంట్ పెయింటింగ్స్ కూడా ఉంటాయి. పెయింటింగ్స్ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఓకే, ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ పెయింటింగ్స్ ఏ రకమైనటువంటి పెయింటింగ్స్? మురల్ పెయింటింగ్స్ అని విన్నాం ఆల్రెడీ, మీకు ఆర్ట్ అండ్ కల్చర్లో చెప్పడం జరిగింది. మురల్ పెయింటింగ్స్ సీలింగ్ మీద, వాల్స్ మీద వేస్తారన్నారు కదా. సీలింగ్ మీద, వాల్స్ మీద ఏదైనా పెయింటింగ్స్ ఉన్నాయి అని అంటే దాని అర్థం ఏంటి అంటే అవి మురల్ పెయింటింగ్స్. మురల్ పెయింటింగ్స్. అండ్ ఈ పెయింటింగ్స్ ఏ నేపథ్యం సంబంధించి ఉంటాయి? దేని గురించి సంబంధించినటువంటి పెయింటింగ్స్, లేదా దేని గురించి సంబంధించినటువంటి శిల్పాలు చెక్కి ఉంటారు? రామాయణానికి సంబంధించినటువంటి కథలు, పురాణాలకి సంబంధించినటువంటి కథలు. ఓకే, తర్వాత మహాభారతానికి సంబంధించినటువంటి కథలు, వివిధ దేవుళ్ళ యొక్క విగ్రహాలు, నృత్యకారులు మరియు దేవతల యొక్క విగ్రహాలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి ఎక్కువ. అండ్ ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి ఫీచర్ ఏంటి? ఈ ప్రాంగణంలో బసవన్న టెంపుల్ ఉంటుంది. ఇక్కడ బసవన్న టెంపుల్లో భాగంగా ఈ ప్రాంగణంలో అత్యంత ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే భారతదేశంలోనే అతిపెద్ద నంది విగ్రహంగా భావించేటువంటి ఒక నంది విగ్రహం ఉంటుంది. ఓకే, భారతదేశంలో అనేక చోట్ల నంది విగ్రహాలు ఉన్నాయి, అనేక గుళ్ళల్లో. ఈ గుళ్ళల్లో ఉన్నటువంటి నంది విగ్రహాలు అన్నిటిలో భారతదేశంలో ఇక్కడ ఉన్నటువంటి నంది విగ్రహం, ఎక్కడ? లేపాక్షి నంది టెంపుల్లో ఉన్న నంది విగ్రహం అత్యంత పెద్దది. మీకు కొన్ని ఇట్లా బొమ్మలు చూపిస్తా చూడండి. ఈ పిక్చర్స్లో మీరు కేర్ఫుల్గా గమనిస్తే ది హ్యాంగింగ్ పిల్లర్స్, స్తంభాలు ఉన్నాయి. ఈ స్తంభాలు హ్యాంగింగ్ పిల్లర్స్, వేలాడుతున్నటువంటి స్తంభాలు మనకి లేపాక్షి నంది టెంపుల్లో ఉన్నటువంటి స్పెషల్ ఫీచర్. అండ్ మీరు ఈ నంది యొక్క స్టాచ్యూ గమనిస్తే ఎంత ఎలాబరేట్గా ఉంది చూడండి. ఇది ఇప్పుడప్పుడు కట్టింది కాదు, అట్లీస్ట్ 50 సంవత్సరాల క్రితం కూడా కట్టింది కాదు, ఎప్పుడో కట్టింది. అప్పటి నుంచి చెక్కు చెదరకుండా ఇలా ఉంది అని అంటే ఎంత నైపుణ్యతతో కట్టి ఉంటారో మీరు ఊహించుకోవచ్చు. అండ్ ఈ నంది అత్యంత పెద్దదైనది. ఇది లేపాక్షి నంది టెంపుల్ యొక్క ప్రాంగణం. మీరు గమనిస్తే ఈ టెంపుల్ యొక్క ఈ స్తంభాలు ఉన్నాయి కదా, ఈ స్తంభాల మీద ఎటువంటి కథలు కానీ మనుషుల యొక్క ఇమేజెస్ కానీ చెక్కి లేవు. గమనిస్తే ఒక డిజైన్ ఉంది, ఆ డిజైన్ జామెట్రికల్ ఫిగర్ డిజైన్స్. అండ్ ఇక్కడ కింద ఒక యానిమల్ లాగా కనిపిస్తూ ఉంటుంది మీకు. ఈ విధమైనటువంటి డీటెయిల్స్లోకి వెళ్ళాలి. అండ్ ఇక్కడ కూడా పిల్లర్స్లోకి క్లోజ్గా వెళ్తే డిఫరెంట్ టైప్ ఆఫ్ మోటివ్స్ ఉంటాయి. కొన్ని చోట్ల విగ్రహాలని చెక్కి ఉంటారు పిల్లర్స్ మీద కూడా. ఈ ఫీచర్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఈ పిల్లర్స్ ఉన్నాయి అని అంటే అర్థం ఏంటి? మండప యొక్క ప్రెజెన్స్ కూడా ఉంటుంది ఇక్కడ. మండపం ఉంది, నంది యొక్క విగ్రహం ఉంది అంటే ఏ విధమైనటువంటి టెంపుల్ ఆర్కిటెక్చర్ అని అర్థం చేసుకోవాలి మనము. ద్రవిడియన్ స్టైల్ అయినా ఉండొచ్చు, లేదా వేసరా స్టైల్ అయినా ఉండొచ్చు.
ఈ రకమైనటువంటి టెంపుల్ ఆర్కిటెక్చర్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. మీ క్వశ్చన్స్ ఈ విధంగానే వస్తాయి మోస్ట్లీ. ఓకే, ఇంకా ఇంపార్టెంట్ ఏంటి, ఇక్కడ హ్యాంగింగ్ పిల్లర్స్ ఆఫ్ లేపాక్షి, ఇదే కాకుండా లేపాక్షి స్తంభాలు. ఆ తర్వాత నాగలింగం కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి కట్టడం ఇక్కడ. ఓకే, దుర్గాపదం, కళ్యాణ మండపం ఉంటుందని చెప్పి పెద్ద మండపం కూడా ఉంటుందని మనం ఇప్పుడే చెప్పుకున్నాం. అండ్ అట్ ది సేమ్ టైం వీరభద్ర స్వామి ఆలయం కూడా ఈ ప్రాంగణంలో ఉంటుంది. ఓకే, మీ క్వశ్చన్ ఏ విధంగా వస్తుందంటే లేపాక్షి నంది ఆలయానికి సంబంధించి ఈ కింది వాటిలలో లేనిది ఏంటిది, లేపాక్షి నంది ఆలయంలో లేనిది ఏంటిది అని 3 ఉన్నాయి ఇచ్చి లేనిది పెడతాడనమాట. ఇవన్నీ మీకు తెలిస్తే కానీ ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేరు. ఆ తర్వాత ప్రాముఖ్యమైనటువంటి చారిత్రాత్మక కట్టడం ఏంటి మనకి, ఉండవల్లి గుహలు. ఇవి రాతితో అంటే లైక్ రాక్ కట్ కేవ్స్ అంటారు. అంటే ఇట్లా పెద్దగా ఒక రాయి ఉంటుంది అనమాట, ఒక కొండలాగా, దీని మీద కట్ చేసి కొన్ని కట్టడాలు కట్టారనమాట. ఆ విధంగా ఉన్నటువంటి టెంపుల్, ఒక ఆలయం ఇది. ఓకే, ఇది ఎక్కడుంది, గుంటూరు జిల్లాలో ఉంది. గుంటూరు జిల్లాలో వన్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆఫ్ ఏపీ హైకోర్టు ఎగ్జామినేషన్స్. ఓకే, అండ్ ఇంపార్టెంట్గా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గుప్తులు కట్టించినటువంటి ప్రాంగణం ఇది. ఉండవల్లి గుహలు ఏ రాజవంశం యొక్క పరిపాలనలో కట్టబడినాయి, పొటెన్షియల్ క్వశ్చన్ మీకు, గుప్తుల యొక్క పరిపాలనలో ఉన్నప్పుడు కట్టబడినది. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అని అంటే మీకు ఈజీగా గమనిస్తుంది. ఏంటి ఇంపార్టెంట్ ఫీచర్, మీరు ఆర్ట్ అండ్ కల్చర్ కనుక క్లోజ్గా గమనిస్తూ ఉంటే ఈ రాక్ కట్ ఆర్కిటెక్చర్ అనేక చోట్ల మనకు కనిపిస్తూ ఉంటుంది. బింబెట్కా కేవ్స్ అని ఉంటాయి, అజంతా ఎల్లోరా కేవ్స్ అని ఉంటాయి. కానీ ఉండవల్లి కేవ్స్ ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే ఇక్కడ మల్టీ స్టోరీడ్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఒక ఫ్లోర్ పైన ఇంకో ఫ్లోర్. చూడండి, గమనిస్తే ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనుకోండి. ఓకే, ఇది గ్రౌండ్, ఇది ఫస్ట్ ఫ్లోర్, ఇది సెకండ్, ఇది థర్డ్, అలాగా ఇది మల్టిపుల్ ఫ్లోర్స్. ఓకే, మల్టిపుల్ స్టోరీడ్ కన్స్ట్రక్షన్. 4 స్టోరీస్ ఉంటాయి అన్నమాట. 4 స్టోరీడ్ కన్స్ట్రక్షన్ కేవ్స్ ఇవన్నీ కూడా. ఓకే, ఇట్ ఈస్ ద మోస్ట్ ఫేమస్ ఫర్ ద గ్లోరియస్ స్కల్ప్చర్ ఆఫ్ లార్డ్ విష్ణుదేవుడికి సంబంధించినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి ఫేమస్ టెంపుల్ మనం ఇక్కడ చూస్తాం, విగ్రహాన్ని మనం చూస్తాం. ఉండవల్లి గుహలకు సంబంధించినటువంటి క్వశ్చన్, ఏ జిల్లాలో ఉంది, ఎవరి టైంలో కట్టారు. చూడండి క్లోజ్గా ఉండవల్లి గుహలు. గమనిస్తే ఇక్కడ స్టాచ్యూస్ కూడా, ఓకే, స్టాచ్యూస్ కూడా చెక్కారు అనమాట. చూడండి, ఇక్కడ లయన్ స్టాచ్యూ ఉంది. తర్వాత ఇక్కడ ఒక ఋషి వీణ పట్టుకున్న పొజిషన్ ఉంది, సితార్ ఆర్ వీణ. అండ్ మల్టిపుల్ స్టోరీస్ ఉంది. ఉండవల్లి గుహలకు ఉన్నటువంటి ప్రత్యేకత అది. ఆ తర్వాత ఇంపార్టెంట్గా చూడండి, కర్నూలు జిల్లాలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఏంటివి అవి, కర్నూలు ఫోర్ట్ చాలా ప్రాముఖ్యమైనది, కర్నూలు కోట. తర్వాత బెల్లం కేవ్స్. ఓకే, ఇవి కూడా కర్నూలు ప్రాంతంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ యాగంటి టెంపుల్, రణమండల కొండ, ఒరవకల్లు రాక్ గార్డెన్, మహానంది టెంపుల్. అనంతపూర్ జిల్లాలో నందికి సంబంధించినటువంటి విగ్రహం మనకి లేపాక్షి నంది టెంపుల్లో ఉంది. కర్నూలులో కూడా మహానందికి సంబంధించినటువంటి ఒక టెంపుల్ కూడా ఉంది. అంటే నంది విగ్రహాన్ని ఆలయాల్లో అమర్చడం ఈ ప్రాంతంలో ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఆ విషయాన్ని గమనించుకోవాలి మీరు. ఇవన్నీ కూడా కర్నూలు జిల్లాలో చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్లేసెస్, ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత గండికోట ఎక్కడ ఉంది, కడప జిల్లాలో ఉంది. కడప జిల్లాలో ఉన్నటువంటి గండికోట ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ఉంది. మీరు చాలా కేర్ఫుల్గా గమనించండి. ద గ్రాండ్ కెన్యాన్ ఆఫ్ ఇండియా. గ్రాండ్ కెన్యాన్ అంటే ఏంటంటే రెండు పెద్ద కొండ చర్యలు ఉంటాయి. ఆ కొండ చర్యల మధ్యలో లోతైనటువంటి ఒక సరస్సు లాగా నది ప్రవహిస్తూ ఉంటుంది. లోతైనటువంటి ప్రాంతంలో నది ప్రవహిస్తూ ఉంటుంది. వీటినే కెన్యాన్స్ అంటారు. అంటే ప్రవహిస్తున్నటువంటి నది పక్కన మనకి, మీరు గోదావరి జిల్లాలో కనుక గమనిస్తే, గోదావరి జిల్లాలో ఉండే ఉంటారు ఇప్పుడు క్లాసెస్ వినే వాళ్ళలో. గోదావరి జిల్లాలో గమనిస్తే నది ప్రవహిస్తున్నప్పుడు, ఇది జాగ్రఫికల్ ఫీచర్, జాగ్రఫీ క్లాసెస్లో మీకు ఆల్రెడీ సార్ చెప్పుంటారు. నది ప్రవహిస్తున్నప్పుడు గోదావరి జిల్లాలో ఏంటి, 2 వైపులా ఏముంది, నేలలు ఉన్నాయి. లైక్ ఎవ్రీథింగ్ అరౌండ్ ఈస్ ద ప్లేన్స్, ఫ్లాట్ ప్లేన్స్ ఉన్నాయి.
కానీ ఇక్కడ నది ప్రవహిస్తున్నప్పుడు పక్కన పెద్ద కొండ చర్యలు ఉన్నాయి. అలాంటివి చూడడానికి చాలా ఆహ్లాదకరంగా, చాలా ప్రశాంతంగా, అద్భుతంగా, అందంగా కూడా కనిపిస్తూ ఉంటాయి. ఈ ఫోటో చూడండి, మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ దీని మీద నేషనల్ జియోగ్రఫీలోనే ఒక దీని యొక్క ప్రత్యేకత గురించి ఒక ఎపిసోడ్ టెలికాస్ట్ చేశారంటే ఎంత ప్రాముఖ్యమైన ప్లేసో చూడండి. ఇది మనకి ఎక్కడుంది? గండికోట, కడప జిల్లాలో ఉందన్నమాట. కడప జిల్లాలో ఉన్నదాన్ని మనము ఎక్కడుంది ఇది? జమ్మలమడుగు దగ్గర, నియర్ జమ్మలమడుగు, పెన్నా రివర్కి కుడివైపున, పెన్నా నదికి కుడివైపున మనకి ఇది కనిపిస్తూ ఉంటుంది అనమాట. గండికోట గ్రేట్ క్యాన్యాన్ అంటారు. ఇండియాస్ హిడెన్ గ్రేట్ క్యాన్యాన్ అంటే భారతదేశంలో ఎక్కువ గుర్తింపు పొందకుండా ఉన్న ఒక గ్రేట్ క్యాన్యాన్. మన వరల్డ్ లెవెల్లో చూసుకుంటే గ్రాండ్ కెన్యాన్ ఆఫ్ కొలరాడో అని ఉంటుంది. యుఎస్లో కొలరాడో అనేటువంటి ప్లేస్లో ఇలాగ ఒక పెద్ద గ్రాండ్ కెన్యాన్ ఉంటుంది అనమాట. ఈ గ్రాండ్ కెన్యాన్కి కొలరాడో ప్రపంచంలో ప్రసిద్ధిగాంచింది. కానీ ఇండియాలో అంతకంటే లేదా అంతకు సమానమైనటువంటి అద్భుతంగా ఉండేటువంటి కెన్యాన్ మనకి ఇక్కడ గండికోటలో కనిపిస్తుంది, కడప జిల్లాలో జమ్మలమడుగు దగ్గర. ఇట్ ఈజ్ అక్కడ మనకి కోట కూడా ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ అ స్టోన్ ఫోర్ట్. గండికోట, అక్కడ కోట ఏంటిది? బిల్ట్ ఆన్ అ హిల్, ఒక కొండ మీద కట్టినటువంటి ఒక ఫోర్ట్ కూడా ఉంటుంది మనకి గండికోటలో. ఆ కోట పేరేంటిది? జార్జ్ ఫోర్ట్ అంటారు, జార్జ్ ఫోర్ట్. అండ్ గండికోట ఫోర్ట్ ప్రాంగణంలో, గండికోట కోట ప్రాంగణంలో మనకి జామీ మసీద్ ఒక మసీద్ కూడా మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా మనకు ఆర్ట్ అండ్ కల్చర్లో అడిగేటువంటి క్వశ్చన్స్. ఇండియాస్ హిడెన్ గ్రాండ్ కెన్యాన్ ఏ జిల్లాలో ఉంది అని అడగవచ్చు, లేదా దేన్ని ఇండియాస్ హిడెన్ గ్రేట్ క్యాన్యాన్ అని అంటారు అని మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ అడగవచ్చు. ప్రతి స్టేట్మెంట్లో నుంచి కూడా ఒక క్వశ్చన్ని మనం ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఆ విధంగానే మీకు కంటెంట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. కోర్స్ కంటెంట్ అంతా అలాగే డిజైన్ చేశాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటిది? అమరావతి స్తూప. అమరావతి ఇప్పుడు నెక్స్ట్ మనకు రాబోయేటువంటి రాజధాని. ఈ అమరావతిలో ఎందుకు అమరావతి అని పేరు పెట్టారు, అమరావతి దేనికి ఫేమస్, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. దేనికంటే మరి ముఖ్యంగా అమరావతి స్తూప అంటే బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ఒక చారిత్రాత్మక కట్టడం అన్నమాట. ఇది ఎవరి కాలంలో కట్టారు? శాతవాహనుల కాలంలో. ఎవరి కాలంలో కట్టారు? శాతవాహనుల కాలంలో. అమరావతి స్తూప మీకు ఆల్రెడీ స్తూప, చైత్య, విహార వీటన్నిటి గురించి డిస్క్రిప్షన్ ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరిగింది, టెంపుల్ ఆర్కిటెక్చర్ అండ్ బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్కి సంబంధించి. ఓకే, అమరావతి పట్టణంలో ఉన్న అమరావతి స్తూప శాతవాహనుల కాలం నాటిది. ఓకే, బౌద్ధ స్మారక చిహ్నం ఇది, బౌద్ధ స్మారక చిహ్నం. స్తూప అనేది బౌద్ధ మతంలో ఎందుకంత ప్రాముఖ్యం, ఎందుకు కట్టారు, మీకు ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను. బుద్ధుడి యొక్క జీవితంలో జరిగినటువంటి కీలకమైన సంఘటనలు, లేదా బుద్ధుడి జీవితంలో, లేదా బుద్ధుడు చనిపోయిన తర్వాత ఆయన అవశేషాల మీద కట్టినటువంటి కట్టడాలని స్తూపాస్ అని అంటారు. దీని గురించి డీటెయిల్స్ మీరు కోర్సులో కూడా చూడొచ్చు. స్తూప పురాతన భారతీయ నిర్మాణ శైలికి ఉదాహరణ. ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏన్షియంట్ హిస్టారికల్ కన్స్ట్రక్షన్స్, ఏన్షియంట్ హిస్టారికల్ ఆర్కిటెక్చరల్ స్టైల్. అండ్ ఈ స్తూపా నుంచే మనకి డోమ్ స్ట్రక్చర్స్ కూడా కొంత పరిణయం చెంది వచ్చినాయని చెప్తా ఉంటారు. ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఈస్ కవర్డ్ ఇన్ ఇంట్రికేట్ కార్వింగ్స్. ఈ స్తూపా మీద వివిధ రకాలైనటువంటి విషయాల్ని చెక్కారు. చూడండి, చాలా క్లోజ్గా గమనించండి. ఇదే అమరావతి స్తూప. మీరు సాంచి స్తూప చూసుకుంటే అది డిఫరెంట్ కలర్లో ఉంటుంది. ఈ ఈ డిఫరెన్స్ కూడా ఎందుకో కూడా మీకు ఆల్రెడీ చెప్పాను నేను. ఈ స్తూప కన్స్ట్రక్షన్ ఏదైతే ఉంటుందో ఇక్కడ చెక్కినప్పుడు చూడండి, ఇక్కడ మధ్యలో ఫ్లవర్ లాగా కనిపిస్తాయి. మీరు ఎప్పుడన్నా ఇళ్లలో కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు మెట్లు ఎక్కేటప్పుడు సైడ్ వాల్ ఉంటుంది కదా, వాటిని కొంత డిజైన్స్తో కడతా ఉంటారు. అసలు ఆ ఆచారం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ తర్వాత గోడ కట్టేటప్పుడు కూడా వాటి మీద డిజైన్స్ వేస్తూ ఉంటారు. ఈ ఆచారం అంతా కూడా ఇక్కడ నుంచి ప్రారంభమైనదే. స్తూప యొక్క కన్స్ట్రక్షన్ టైంలో ఈ చుట్టుపక్కల ఉండేది వేదిక అని అంటారు. ఆ తర్వాత ఇక్కడ చిన్న ఎంట్రన్స్ లాగా ఉంటుంది సాంచి స్తూపలో, వాటిని తోరణాలు అని అంటారు. మన ఇంటి గోడల మీద, ఇంటికి ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఆ గడప మీద కూడా కొన్ని డిజైన్స్, ఫ్లవర్ డిజైన్స్ ఇవన్నీ వేస్తూ ఉంటారు. ఈ ఆచారం అంతా కూడా ఇక్కడ నుంచి వచ్చిందే. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ అమరావతి చాలా ఇంపార్టెంట్. ఏ రాజవంశ కాలం నాటిది? శాతవాహనుల టైంకి సంబంధించినది. ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర ఆలయం, దీని గురించి నేను కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం కూడా ఏమీ లేదు.
ఓకే, కాకపోతే దీని యొక్క ప్రాముఖ్యత మీ అందరికీ తెలుసు. ఇక్కడ మనల్ని అడిగేటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే, తిరుమల అందరికీ తెలుసు, తిరుమల కొండ చాలామంది మీరు వెళ్ళే ఉంటారు, ఒకసారి కాదు అనేకమైన సార్లు వెళ్ళే ఉంటారు, వెళ్ళి దర్శించుకొని వచ్చేస్తూ ఉంటారు. ఇది అందరూ చేసేది. ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న మీరు కొంత ప్రత్యేకత దానికి తెలుసుకోవాలి, దాని వెనకాల ఉన్నటువంటి చరిత్ర కొంత తెలుసుకోవాలి. ఆ చరిత్రాత్మక కట్టడము దేన్ని బట్టి ప్రభావితం చెందింది? ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్, ఈ ఆలయము ద్రవిడ శైలి నిర్మాణానికి ఉదాహరణ. తిరుమలలో ఉన్నటువంటి టెంపుల్ శ్రీ వెంకటేశ్వర ఆలయము ఏ శైలిలో కట్టారు? ద్రవిడ శైలిలో కట్టారు అనమాట. ఫీచరింగ్ టవరింగ్ గోపురం, పెద్ద పెద్ద గోపురాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఓకే, దేవుళ్ళు దేవతల యొక్క పౌరాణిక జీవుల యొక్క లైఫ్కి సంబంధించి మనము చూస్తూ ఉంటాం. మైథలాజికల్ స్టోరీస్ ఆఫ్ గాడ్స్ అండ్ గాడెసెస్, దేవుళ్ళు దేవతల యొక్క మైథలాజికల్ చారిత్రాత్మకంగా పౌరాణానికి సంబంధించినటువంటి కథలు మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఈ కథలన్నీ కూడా ఒక కథ రూపంలో చెక్కి ఉంటాయి అన్నమాట, గోడల మీద, టెంపుల్ మీద. ఇవన్నీ కూడా ఈ శైలి అంతా కూడా మనకి ద్రవిడియన్ టెంపుల్స్లోనే కనిపిస్తుంది. ఈ డిఫరెన్స్ కూడా మీరు ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్లో క్లియర్గా చదువుకుంటారు. ఓకే, నెక్స్ట్ చూడండి, మనకి కొంతకాలం తర్వాత ఈ ప్రాచీన చరిత్ర కాలము, ఆ తర్వాత ఈ రాజవంశాలు పరిపాలించిన తర్వాత ఒక పాయింట్ ఆఫ్ టైంలో బ్రిటిషర్స్ కూడా మనల్ని పరిపాలించడానికి వచ్చారు. వాళ్ళు వాళ్ళ సొంత శైలిలో కొన్ని కట్టడాలు కట్టారు. అందులో ఇంపార్టెంట్ ఏంటిది, విక్టోరియా జూబ్లీ మ్యూజియం. విక్టోరియా విజయవాడలో ఉంటుంది అన్నమాట. ఇది విక్టోరియా జూబ్లీ మ్యూజియం. ఓకే, ఈ ప్రాంతం నుండి పురాతన కళాఖండాలు, లైక్ ఏన్షియంట్ ఆర్టిఫాక్ట్స్, ప్రాచీన కాలంలో యూజ్ చేసినటువంటి వస్తువులు, వాడుకున్నటువంటి వస్తువులు ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నిటిని కూడా ఇవన్నీ కూడా ఇక్కడ పొందుపరిచారు అనమాట. అండ్ స్కల్ప్చర్స్, ఓకే, శిల్పాలు ఇవన్నీ కూడా పొందుపరిచారు. అండ్ ఇది ఒక మ్యూజియం అన్నమాట. ఈ మ్యూజియంలో పురాతన వస్తువులు, ప్రాచీన కాలంలో ఉన్నటువంటి కళాఖండాలు ఇవన్నీ కూడా అక్కడ సేవ్ చేసి ఉంచారు. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కొలోనియల్ ఆర్కిటెక్చర్. అంటే వలస రాజ్యాల నిర్మాణం, అంటే ఇప్పుడు కొలోనియల్, సింపుల్గా చెప్పాలంటే బ్రిటిష్ ఆర్కిటెక్చర్ లేదా యూరోపియన్ ఆర్కిటెక్చర్కి ఒక ఉదాహరణ అని చెప్తున్నాడు. ఏంటిది? ద విక్టోరియా జూబ్లీ మ్యూజియం. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి క్లియర్గా, ఇక్కడ ఫోటోలో కనిపిస్తూ ఉంటుంది. మీరు చూసారా ఈ కట్టడాలకి, మనము ఉండవల్లి గుహలో కట్టడాలకి మిగతా టెంపుల్ ఆర్కిటెక్చర్లకి ఎంత డిఫరెన్స్ ఉందో ఆ డిఫరెన్స్ అర్థమవుతుంది కదా. సో అదనమాట, వచ్చిన వాళ్ళందరూ మనల్ని అంటే పరిపాలించిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సొంత శైలిని కొంత ఇంట్రడ్యూస్ చేసి వెళ్ళారు అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇది కొండపల్లి ఫోర్ట్. ఇది కొండపల్లి ఫోర్ట్. ఇది శ్రీకాళహస్తి. కొండపల్లి ఫోర్ట్ గురించి మనం చూద్దాం. ఇది ఎక్కడ? విజయవాడ దగ్గరే ఉంటుంది, కృష్ణా జిల్లాలో విజయవాడ దగ్గరే ఉంటుంది. దిస్ ఈజ్ అ ఫైన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మిడివల్ ఆర్కిటెక్చర్. మధ్యయుగ చరిత్రకు సంబంధించినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆర్కిటెక్చర్. చూడండి ఈ కోట ఎట్లా ఉంది చూడండి, శత్రు దుర్భేద్యంగా కట్టినటువంటి కోట. దేంతో కట్టారు? రాళ్లతో కట్టారు. మీరు క్లోజ్గా గమనిస్తే రాళ్లతో కట్టారు. అండ్ ఈ కట్టడాల వెనక కూడా మధ్యలో ఈ ద్వారాల్లాగుండి వాటికి ఆర్చ్ స్టైల్స్ ఉన్నాయి. అండ్ అన్నిటికంటే పైన సెక్యూరిటీ కోసం ఎవరు? సోల్జర్స్, ఓకే, వీళ్ళందరూ సైనికులు ఉండడానికి ఉంటుంది అనమాట. ఈ కోట అంతా కూడా ఈ విధంగా కట్టారు. కొండపల్లి కోట. ఇది క్వశ్చన్ ఏంటి మనకి, కొండపల్లి కోట ఏ రాజవంశ పరిపాలనలో కట్టారు? ఏ రాజవంశం? రెడ్డి డైనాసిటీ. 14వ శతాబ్దంలో రెడ్డి రాజులు పరిపాలిస్తున్నటువంటి సమయంలో కట్టారు. అండ్ ఫోర్ట్ మేడ్ ఆఫ్ గ్రానైట్ ఆన్ ద హిల్ టాప్. చూడండి, మీకు అది చెప్పింది విషయం ఏంటంటే ఇక్కడంతా రాయితో కట్టారు, కానీ ఈ పైన అంతా కొంచెం తెల్లగా కనిపిస్తూ ఉంది. అక్కడంతా గ్రానైట్ యూజ్ చేశారు కట్టడాలకి. గ్రానైట్ ఆన్ ద హిల్ టాప్. గ్రానైట్ యొక్క ఉపయోగం చేశారనమాట. బోత్ మిలిటరీ డిఫెన్స్ అండ్ సమ్మర్ రిట్రీట్. ఎండాకాలంలో ఈ రాజులు పరిపాలిస్తున్న టైంలో ఎండాకాలంలో ఒక హాలిడే హోమ్ లాగా వాళ్ళు దాన్ని వాడుకున్నారు అనమాట. ఏది? కొండపల్లి ఫోర్ట్. ఆ తర్వాత శ్రీకాళహస్తి టెంపుల్ ఎక్కడ? తిరుపతి జిల్లాలో ఉంది మనకి. తిరుపతి జిల్లాలో. ఏ జిల్లాలో ఉంది? ఇవి రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్లే. 5వ శతాబ్దంలో దీన్ని పునర్నిర్మించారనమాట. రెనోవేషన్ ఎవరు చేశారు? చోళులు, తర్వాత విజయనగర రాజులు.
విజయనగర సామ్రాజ్యం పరిపాలించేటువంటి రాజులు చోళులు దీనిలో కొన్ని చేంజెస్ తీసుకొచ్చి పునర్నిర్మాణాన్ని చేశారనమాట. ఇది చాలా ప్రసిద్ధిగాంచినది. దేనికి ప్రసిద్ధిగాంచింది? ఫేమస్ ఫర్ వాయులింగం. ఓకే, వాయులింగానికి ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థానం ఉంది ఈ టెంపుల్లో. గాలిని సూచిస్తుంది అనమాట. దీనికి గాలిని సూచించే వాయువుకి చాలా ప్రసిద్ధిగాంచింది అనమాట. నోటెడ్ ఫర్ ఇట్స్ ఇంట్రికేట్ కార్వింగ్స్ అండ్ గ్రాండ్ గోపురం. ఓకే, ఈ గోపురాలు చాలా ఎలాబొరేటెడ్గా కనిపిస్తాయి. మీకు క్లియర్గా చూడండి, ఇక్కడే కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ ఉన్న ప్రదేశం, ఇక్కడ ఉన్న ప్రదేశం, ఇక్కడ కూడా మీరు క్లోజ్గా గమనిస్తే ఏ శైలిలో ఉండుండొచ్చింది? క్లోజ్గా గమనించండి. టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్, టెంపుల్ యొక్క విమాన అని ఉంటుంది అనమాట. అంటే గ్రౌండ్ భూమి మీద లెవెల్గా ఉన్న దగ్గర నుంచి పైకి చాలా పొడుగుగా ఉన్నటువంటి స్ట్రక్చర్ని విమాన అని పిలుస్తాం. అది టెంపుల్ ఆర్కిటెక్చర్లో మీకు చెప్పాను ఆల్రెడీ. ఆ విమాన మీద వాస్తుశిల్ప కళలు లేదా శిల్పాలని చెక్కడం అనేది మనకి ఏ శైలిలో కనిపిస్తుంది? ఎక్కువ చాలా ప్రాముఖ్యంగా కనిపించేది ద్రవిడియన్ శైలిలో. కొంత దాన్ని వేసరా శైలిలో కూడా దాన్ని వాళ్ళు అమలుపరిచారు. కాకపోతే ఎక్కువగా మనకి అది ఏ ఫీచరు? ద్రవిడియన్ ఫీచర్. ఇది కూడా ద్రవిడియన్ ఆర్కిటెక్చర్కి సంబంధించినటువంటి కట్టడం. నెక్స్ట్ సింహాచలం టెంపుల్. ఎక్కడ? విశాఖపట్నం దగ్గర మనకి సింహాచలం టెంపుల్. అందరూ ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రదేశాలన్నిటి నుంచి మీలలో చూసే వాళ్ళందరూ, ఈ వీడియో చూసే వాళ్ళందరూ ఒకటి లేదా 2-3 ప్రదేశాలు ఇవి విజిట్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. మీకు ఇంకా దీని గురించి అవగాహన ఉండుండొచ్చు. విశాఖపట్నం దగ్గర ఉన్నది ఒరిజినల్లీ బిల్ట్ బై ఈస్టర్న్ గంగా డైనాసిటీ. తూర్పు గంగా రాజవంశం వాళ్ళు కట్టారనమాట. ఎవరు? సింహాచలం టెంపుల్. ఇది సింహాచలం టెంపుల్, సింహాచల ఆలయం. గమనిస్తే మీరు చూడండి, ఇక్కడ కూడా ఇది కూడా ఏ శైలిలో కనిపిస్తుంది మనకి? పెద్ద ఆలయ ప్రాంగణం ఉంది. ఇక్కడ చూడండి, ఇది పెద్ద ఆలయ ప్రాంగణం ఉంది. ప్రహరీ గోడలు ఉన్నాయి, ప్రహరీ గోడ ఉంది, పెద్ద ఆలయ ప్రాంగణం ఉంది. ఇవన్నీ ఏ శైలిలో? అండ్ ఆ విమానం ఏదైతే ఉందో ఆ విమానం మీద అనేక అంటే వేరియస్ స్టోరీస్ అన్నీ, వేరియస్ విగ్రహాలన్నీ కూడా చెక్కబడి ఉన్నాయి. అంటే ఇది కూడా ద్రవిడియన్ స్టైల్కి సంబంధించింది. ఓకే, ఈస్టర్న్ గంగా డైనాసిటీ, తూర్పు గంగా రాజవంశం వాళ్ళు దీన్ని మొట్టమొదటిగా కట్టారు, దీన్ని సింహాచల ఆలయాన్ని. తరువాత చోళులు, విజయనగర సామ్రాజ్య పరిపాలకులు దీనిలో కొన్ని చేంజెస్ తీసుకొచ్చారు, కొన్ని మార్పులు తీసుకొచ్చారు. అంటే ఇంకా బెటర్ చేశారనమాట పరిస్థితిని. గుర్తుపెట్టుకోవాలి, సింహాచల ఆలయంలో ఏ దేవుడు ప్రసిద్ధి కాంచాడు? లార్డ్ నరసింహదేవుడికి ప్రసిద్ధి కాంచినటువంటి ఆలయం ఇది. ఇట్స్ అ బ్లెండ్ ఆఫ్ ఒరిస్సన్ అండ్ సౌత్ ఇండియన్ స్టైల్. చెప్పానా? ఒరిస్సన్ అండ్ సౌత్ ఇండియన్ స్టైల్ అంటే ఏంటి? ద్రవిడియన్ స్టైల్ అండ్ ఒరిస్సన్ స్టైల్ యొక్క మిక్స్. అంటే బేసిక్గా వేసరా అండ్ ద్రవిడియన్ మిక్స్ కనిపిస్తూ ఉంటుంది మనకి. సో గుర్తుపెట్టుకోండి, ఇది ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ ప్రాముఖ్యంగా. తర్వాత చంద్రగిరి ఫోర్ట్, చంద్రగిరి కోట. ఓకే, సింహాచల ఆలయం గురించి మనం చూసాం. చంద్రగిరి కోట, ఈ చంద్రగిరి కోట చూడండి క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఇందాక మనం చూసినటువంటి కొండపల్లి కోట, దీనికి డిఫరెన్సెస్ అర్థమవుతున్నాయి. ఒక్కో శైలిలో కట్టారు అప్పుడున్నటువంటి పరిస్థితులకు సంబంధించి. ఈ చంద్రగిరి కోట మనకి తిరుపతి సమీపంలో ఉంటుంది. ఎవరు కట్టారు ఇది? అంటే నార్మల్గా కట్టారు. ఆ తర్వాత ఇది ప్రాముఖ్యత ఎప్పుడు సంపాదించుకుంది అని అంటే విజయనగర సామ్రాజ్యం ద్వారా కొంత మెరుగుపరిచారు అనమాట. అప్పుడు దీనికి ప్రాముఖ్యత సంపాదించుకుంది. ఓకే, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. రాయల్ ప్యాలెసెస్ బిల్ట్ ఇన్ ఇండో సార్సనిక్ స్టైల్. ఏ శైలిలో ఉంది ఈ కోట? ఇండో సార్సనిక్ శైలిలో నిర్మించబడింది అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఏ శైలిలో నిర్మించారు. ఇంతవరకు మనం ఇంతకుముందు చూసిన కొండపల్లి కోట ఇవన్నీ ఎట్లా ఉన్నాయి? వాటి కన్స్ట్రక్షన్ రాయి ఇవన్నీ యూజ్ చేసినాయి. కానీ ఇక్కడ రాయి యూజ్ చేసినట్టు, రాయిని ఉపయోగించినట్టు ఏమైనా కనిపిస్తుందా? కాదు. ఇటికల్నో ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోన్స్ని యూజ్ చేశారు, అక్కడ యూజ్ చేసినటువంటి స్టోన్స్ కాకుండా. అండ్ కన్స్ట్రక్షన్ కూడా చూడండి, పెద్ద గార్డెన్ లాగా ఉంది. అండ్ ద్వారం ఉండి వీటికి వరండాకి చాలా పిల్లర్స్ ఓపెనింగ్ ఉంది. మిగతా కోటలకు అలా ఉందా? అలాగ లేదు. సో ఇండో సార్సనిక్ స్టైల్లో మనకి ఈ విధమైనటువంటి ఆర్కిటెక్చర్ కనిపిస్తూ ఉంటుంది. ఇందులో ఇప్పుడు దీన్ని మ్యూజియంగా మార్చారనమాట, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మీ అందరికీ తెలిసినటువంటి బొర్రా గుహలు. ఓకే, బొర్రా గుహలు అనకాపల్లి
అనకాపల్లిలో మనకి కనిపిస్తూ ఉంటాయి. విశాఖపట్నం దగ్గర మామూలుగా అరకు వెళ్తున్నప్పుడు అరకు విజిట్ చేశారంటే బుర్రా గుహలు విజిట్ చేశారా అని కూడా అడుగుతూ ఉంటారు. ఓకే, ఆ విధంగా అక్కడ ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ ఎ న్యాచురల్ రాక్ ఫార్మేషన్. ఓకే, చాలా సాధారణంగా ఇది ప్రత్యేకంగా అరకు లోయలో శివలింగము ఆవు పొదుగును పోలి ఉండే సహజ శిలా నిర్మాణము. ఏ విధంగా పోలి ఉంటుంది? శివలింగము ఆవు పొదుగుని పోలి ఉండేటువంటి ఒక సహజ శిలా నిర్మాణం అన్నమాట. గుర్తుపెట్టుకోవాలి గైస్, బుర్రా గుహలు ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి కట్టడాలు లేదా వాస్తుశిల్ప కళలు, ఆర్కిటెక్చర్ అండ్ ప్లేసెస్. ఇవన్నీ ఒకటి ఇంపార్టెంట్. మనకి సిలబస్లో కల్చర్ అని కూడా ఉంది. కల్చర్లో భాగంగా ఏమేమి వస్తాయి? మన సంస్కృతిలో భాగంగా ఏంటేంటి? మనం తినే ఆహారం, మనం వేసుకునేటువంటి వస్త్రధారణ, మనం జరుపుకునేటువంటి పండగలు, మనం పాడుకునేటువంటి పాటలు, తర్వాత పాటించేటువంటి నృత్యాలు, వేసేటువంటి డాన్సెస్, ఇవన్నీ కూడా మన సంస్కృతిలో భాగంగా ఉంటాయి. ఇవన్నీ కాక మనం మాట్లాడుకునేటువంటి భాష, ఓకే, లింగ్విజం అండ్ లాంగ్వేజ్ కూడా మన సంస్కృతిలో భాగంగానే ఉంటాయి. అండ్ ఇంపార్టెంట్, ఇది సంస్కృతిలో భాగంగా ఉందని చెప్పడమే కాకుండా పండగలు గురించి ఎగ్జామ్లో ఇప్పటికే మల్టిపుల్ షిఫ్ట్లలో చాలా షిఫ్ట్స్లో పండగల గురించి క్వశ్చన్స్ అడిగాడు. అయితే అందరూ జరుపుకునే పండగల గురించి అడిగాడు, లేకపోతే కొన్ని పండగలు కొన్ని తెగల వాళ్ళే జరుపుకుంటూ ఉంటారు. నేను చూస్తాను. ఏపీ హైకోర్టు ఏ పోస్ట్ వాళ్ళైనా కానీ ఈ కోర్స్ని మనం పర్చేస్ చేసుకోవచ్చు. సింపుల్గా మీరు ఎస్వీఆర్ అకాడమీ వెబ్సైట్లోకి వెళ్ళండి. www. మీరు ఏ డివైస్ అయినా చూసుకోవచ్చు. SVRacademy.in క్లిక్ చేస్తే మీకు ఎస్వీఆర్ అకాడమీ బెస్ట్ ఆన్లైన్ కోచింగ్ ఫర్ యూపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఇలా వస్తుంది. సో ఎస్వీఆర్ అకాడమీ బెస్ట్ ఆన్లైన్ కోచింగ్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. ఇట్లా మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత లాగిన్ రిజిస్టర్ ఉంటుంది. ఎవరైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇంతకు ముందు రిజిస్టర్ అయ్యారో వాళ్ళ లాగిన్ బటన్ క్లిక్ చేసి అక్కడ నుంచి ఏపీ హైకోర్టుని పర్చేస్ చేసుకోవచ్చు. లేదా కొత్తగా కనుక మీరు రిజిస్టర్ అవుతుంటే రిజిస్టర్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మీ నేమ్ అడుగుతుంది. మీ నేమ్ని ఎంటర్ చేయండి. అండ్ మీ ఈమెయిల్ ఐడి అడుగుతుంది. మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. మీ పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఒక పాస్వర్డ్ పెట్టుకోండి. ఏ కోర్స్ సెలెక్ట్ చేయాలి అడుగుతుంది. ఏపీ హైకోర్టు కోర్స్ సెలెక్ట్ చేస్తారు. సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తారు. సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా పేమెంట్ గేట్వేకి తీసుకెళ్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్లో మీరు ఏదైనా క్లిక్ చేసుకోవచ్చు. నేను ఫోన్పే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. మీరు మళ్ళీ అలా చూపించిన తర్వాత సెలెక్ట్ యువర్ యూపీఐ యాప్ అని గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం, భీమ్ వస్తుంది. అండ్ యూపీఐ ఐడి కూడా ఎంటర్ చేసి మీరు పే చేసుకోవచ్చు. నేను ఫోన్పే బటన్ క్లిక్ చేస్తున్నాను. ఎల్లో బటన్ క్లిక్ చేస్తున్నాను. ఆటోమేటిక్గా మీ ఫోన్పేకి దీన్ని తీసుకెళ్తుంది. ఇలా మీకు చూస్తుంది. పే బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీరు పే చేయొచ్చు. పే చేయగానే ఆటోమేటిక్గా మీ కోర్స్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. ఎలాంటి ఇబ్బందులు కలిగినా కింద నెంబర్ కనుక మీరు కాల్ చేస్తే సింపుల్గా మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ చెప్తారు. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో కోర్స్ యాక్టివేషన్కి సంబంధించి మీరు పే చేసిన తర్వాత మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కింద ప్రొవైడ్ చేసిన నంబర్స్ కాల్ చేస్తే మీకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటారు. థ్యాంక్ యూ.